తెలంగాణలో కళాశాలలన్నీ బంద్ ప్రకటించాయి. మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ప్రభుత్వం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారా, లేక యాజమాన్యం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా? ఏదేమైనా నష్టపోతుంది మాత్రం విద్యార్థులే. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నగదు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యం నేటి నుంచి బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అయితే ఆదివారం కాలేజీ ఫెడరేషన్స్ ప్రతినిధులతో ఈ మంత్రులు భేటీ అయ్యారు. ఈ చర్చలకు సంబంధించిన వివరాలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా వారందరూ కూడా తమ ముందు ఉంచిన డిమాండ్లను సైతం సీఎంకు మంత్రులు తెలియజేశారు. మొత్తం ఈ స్టోరీ అంతా జరిగింది ఇంతవరకు బాగానే ఉంది. ఈ సమావేశం తర్వాత అందరూ కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని భావించారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? ప్రభుత్వం రియంబర్స్మెంట్ విషయం గురించి అసలేమీ మాట్లాడలేదు. బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కార్యవర్గం ఇటీవల వారితో సమావేశమైంది. ఈ సమావేశం అనంతరం కూడా ఈ సమాఖ్య నేతలు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది అని తెలిపారు. ఇవి అలానే పెండింగ్లోనే ఉన్నాయని వాళ్ళు వెల్లడించారు. తక్షణమే ఈ బకాయి నిధులు విడుదల చేయాలి అని ప్రభుత్వాన్ని వారందరూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా విద్యారంగం తీవ్రంగా దెబ్బతింటుంది అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల నిర్వహణ క్లిష్టంగా మారింది అని ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్ కూడా కలిసి మెమోరాండం సైతం అందజేశాము అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం కారణంగానే ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాలేజీలు బంద్ చేయాలి అని నిర్ణయించినట్లుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. అదీ కాక కాలేజీలు ఇలా బంద్ చేయటం వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది అంటూ ఇప్పటికే వారి తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మన పాలకులందరూ ఒక పథకం ప్రకారమే అటు ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటన్నిటిని నిర్వీర్యం చేశారు. దీంతో పుట్టకొడుకుల్లా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకు వచ్చాయి అనడంలో ఏ మాత్రము సందేహం లేదు. మన ప్రభుత్వాలు కూడా ఈ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆ కాలేజీలకు బతికొచ్చినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే వాటి ద్వారానే ఈ కాలేజీలన్నీ ఉద్భవించుకొచ్చాయి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో పేదలకు పెద్ద చదువులు చదువుకోగలుగుతున్నారు. అయితే లెక్కలేనన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ కారణంగా పుట్టుకొచ్చాయి. కాలేజీలు వచ్చినా కూడా అందులో నాణ్యమైన విద్యను బోధించే అధ్యాపకులు కరువయ్యారు. దీంతో అంతగా ప్రావీణ్యం లేని వారితోనే కాలేజీలను కేవలం ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే నడిపిస్తున్నారు. ఇందులో చదివిన వారికి వారు చదివిన దాంట్లో కనీస పరిజ్ఞానం కూడా ఉండట్లేదు అంటే నిజమనే సమాధానమే వినిపిస్తుంది. ఏదో చదివామంటే చదివాంలే అన్నట్టుగా ఉంది వాళ్ళందరి పరిస్థితి. అటు ఇంజనీరింగ్ చూడొచ్చు, ఇటు డాక్టర్ విద్య చూడొచ్చు, ఏదైనా కావచ్చు, కనీసం పరిజ్ఞానం కూడా వాళ్ళెవ్వరికీ ఉండట్లేదు. కొన్ని కాలేజీలు కేవలం పైసల కోసం మాత్రమే వీళ్ళను పాస్ చేయించి ఎలాగోగలా పంపించేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంటే ప్రైవేట్ కాలేజీలు అదే దండుకుంటూ ఆటగా సాగుతున్నాయి. ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ పలుకుబడి ఉన్న రాజకీయ నేతలవే కావడం ఇక్కడ విశేషం. వీటిని పెట్టిన వాళ్ళకి అసలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. కానీ డబ్బులున్నాయి కదా అని చదువును వ్యాపారం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇలా చదువుని వ్యాపారం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో, సామాన్యుని పేదరికంతో ఆటలాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు. మరి ఈ రాజకీయ వ్యవస్థ అసలు మారుతుందా? మారే అవకాశం ఉందా? ఇందులో ప్రజల తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఉచితాలు వస్తున్నాయి అంటే ఆరాటపడటం మామూలుగా మారిపోయింది. ఫ్రీగా వస్తుంది అని నాయకుల గురించి, పార్టీ సామర్థ్యం గురించి ఆలోచించకుండా గెలిపించి చివరికి ఇబ్బందులు పాలెవరు పడుతున్నారు? ఆలోచించండి ఒకసారి.